ఏపీ 10వ తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ను సాధించింది. 10th పరీక్షల్లో ఏకంగా 600 మార్కులకు గాను 599 మార్కులు తెచ్చుకొని ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆమె పేరు నెట్టింట మారుమోగిపోతోంది. ఆ ఒక్క మార్కు ఎక్కడ పోయిందని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ విద్యార్థిని ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో 10వ తరగతి 2024 ఫలితాలు విడుదలయ్యాయి. కాగా ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆమెకు ఒక్క సెకండ్ లాంగ్వేజ్ లో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు వచ్చాయి. 599 మార్కులతో సాయి మనస్వి ఏపీ 10వ తరగతి ఫలితాల్లో టాపర్ గా నిలిచిందని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. ఇక మనస్వి రికార్డు బ్రేక్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు అంటున్నారు. అలా బ్రేక్ చేయాలంటే 600కి 600 మార్కులు సాధించాలి, కానీ అది అసాధ్యం అంటున్నారు. ఇక 599 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలవడంతో నిన్నటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో మనస్విని పేరు మారిమోగిపోతోంది. కాగా అసలు ఎవరి మనస్వి, ఆమె కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఏం చేస్తారు వంటి విషయాల గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. మనస్విని ఇంతలా ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రుల మీద కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగమనస్వి కుటుంబం విషయానికొస్తే చదివే తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది మనస్వి. ఆమెకు తోడుగా తల్లిదండ్రులు నిలిచారు. ఎల్లవేళలా ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే మనస్వి తల్లిదండ్రులు కూడా చదువుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారే. పైగా ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. మనస్వి తల్లి నాగశైలజ, తండ్రి నాగ వరప్రసాదరావు ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు మనస్వి ఒక్కతే సంతానం. అయితే కొందరు తల్లిదండ్రుల నిత్యం క్లాస్ పుస్తకాలు చదవమని వారు మనస్విని ఒత్తిడి చేయలేదు. ఇద్దరు టీచర్లే కావడంతో పిల్లలు ఎలాంటి వాతావరణంలో బాగా చదువుతారో వారికి తెలుసు కాబట్టి ఇంట్లో కూడా అదే వాతావరణం ఉండేలా చూశారు. మనస్వికి క్లాసు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదివే అలవాటు కూడా చేశారు. ఇలా తన సిలబస్ పుస్తకాలే కాకుండా మిగిలిన పుస్తకాలు కూడా చదువుతూ ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండేది. అలా అని నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టకుండా తన మనసుకు నచ్చే పని చేసేలా మనస్వి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. మొత్తంగా చెప్పాలంటే ఇష్టంగా చదువుకోవాలి తప్ప కష్టంగా కాదు అన్న వాతావరణంలో మనస్విని పెంచారు. దాని ఫలితమే 10వ తరగతి రిజల్ట్స్ లో ఆమెకి 600కి 599 మార్కులు సాధించేలా చేసింది. తనంతట తానుగా ఇష్టంగా చదువుకుంది తప్ప తల్లిదండ్రులు ఆమె మీద ఎలాంటి ఒత్తిడి తెలియదు. ఇక 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి అనుకుంది, కానీ ఏకంగా టాపర్ గా నిలిచింది. ఇక ఎప్పటి సిలబస్ ను అప్పుడు పూర్తి చేయడం మనస్వికి అలవాటంట. అందుకోసం తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి చదువుకునేదని ఆమె తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇక మనస్వికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ ఆమె అభిమాన ఆటగాడు. మ్యాథ్స్ అంటే ఇష్టమంటున్న మనస్వి ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని